అవి చెట్లు తెచ్చుకున్నా బతకవు, చచ్చిపోతాయి. అట్లా చాలా సార్లు చచ్చిపోయినాయి. నాకు ఇప్పుడున్న ఈ గులాబీ చెట్లు కూడా అంతే. ఇంతకుముందు చాలా చెట్లు చచ్చిపోయిన తర్వాత ఇవి తెచ్చుకున్న తర్వాత ఇవి బాగున్నాయి అనమాట. అందుకే స్టాక్ వచ్చినప్పుడు పోయినామనుకో, అంటే కొత్త మొక్కలు వస్తాయి, అవి అయితే మంచి హెల్దీగా ఉంటాయి. అవి వచ్చినప్పుడు పోయినామనుకో మనకు మంచి మొక్కలు దొరుకుతాయి. ఇది మల్టీ కలర్ ఆరెంజ్ కదా, ఇదే పింక్ కలర్ ఉంటుంది. నేను ఆన్లైన్లో చూసినాను, అది అడిగినాను అనమాట నెక్స్ట్ టైం తెప్పిమని. సో వాళ్ళు తెప్పించినారంటే ఇట్లాంటిది ఒక మొక్క తెచ్చుకుంటే, ఈ మొక్క చూడండి ఎంత మంచిగా పెరిగిందో, ఎన్ని పువ్వులు ఇస్తుంది అనమాట. మీకు ఇంకా ఈ ఆరెంజ్ కూడా చూడండి ఎంత క్యూట్గా ఉందో, చూసేకి ఎంత కలర్ఫుల్. మన దగ్గర మంచి క్వాలిటీ మొక్కలు వస్తాయన్నమాట. సో అందుకే నెక్స్ట్ టైం ఇంకా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. స్టాక్ వచ్చినప్పుడు పోయి తెచ్చుకొని మొక్కలు పెట్టేసుకుంటా ఆ ఖాళీ కుంపట్లలో. ఇంక ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ గులాబీ చెట్లు బాగానే వస్తున్నాయి. మీరు చూడండి, ఈ గులాబీ చెట్లు అయితే బాగా పెరుగుతున్నాయి అన్నమాట. ఎందుకంటే మనం మంచిగా ఆవు పేడ కానీ పెరుగు అవన్నీ ఇచ్చినాము. సో అందుకే మంచిగా పెరుగుతున్నాయి. సో ఇంకా దీనిలతో పాటు కొత్త మొక్కలు తీసుకొని వస్తాను తొందరలో. ఇంట్లోనే కొన్ని విత్తనాలు వేసుకున్నారంటే వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి ఒక బ్యూటిఫుల్, మీకు చాలా రోజుల తర్వాత చూడండి ఒక రెడ్ కలర్ గులాబీ అయితే పూస్తుంది. ఇటు సైడ్ కూడా ఇంకొకటి. సో అందుకే అనమాట, లేకంటే చెట్లు లేట్ అయిపోయినాయి తీసుకొని రావడానికి. వాళ్ళు స్టాక్ లేదని ఇంకా ఏదో ఒకటి ఆడుండేటివన్నీ తీసుకొని వచ్చినామనుకో అవేమి బాగుండవు అనమాట. అంటే ఎట్లా చెప్పాలా మీకు. హలో, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎందుకు అన్ని ఉత్త కుంపట్లు ఉన్నాయని అనుకుంటున్నారా? సో అన్ని చెట్లన్నీ పీకేసి ఖాళీ కుంపట్లు రెడీగా పెట్టినా అనమాట. సో ఇప్పుడు ఆ కుంపట్ల అన్నిట్లలోకి మంచిగా చామంతి పూలు, చెండు పూలు ఇట్లాంటివన్నీ తెచ్చి పెడతాను అనమాట. సో మొన్న ఊరు నుంచి తెచ్చినాం కదా కొన్ని, ఒక షార్ట్ లాగా అయితే పెట్టినా. దాంట్లో అయితే ఒక 2 చామంతిలు, ఇది చూడండి 2 చామంతిలు అయితే బాగా వచ్చినాయి. ఇంకా మిగిలినటువంటి ఎండిపోయినాయి అనమాట. సో ఇప్పుడు మళ్ళీ కొనుక్కొని వస్తున్నాను. సో అందుకే అనమాట ఈ కుంపట్లన్నీ ఇట్లా ఖాళీగా పెట్టేసినాను. సో తొందరలోనే ఇవన్నీ మంచి మంచి చెట్లతో నింపేపోతున్నాను. సో అన్నీ పీకేసినాం నిన్న, కొంచెం బాధ అనిపించింది కానీ పీకేయాల్సి వచ్చింది. అలోవెరా చూడండి ఎంత బాగా వచ్చిందో, లేతగా మొహంకి మంచిగా యూజ్ చేసుకోవచ్చు, ఫేస్కి అట్లా బ్యూటీ కోసం. ఈ 2 అయితే బతికినాయి, ఇంకా అసలు ఏవేవి బతకలేదన్నమాట. ఇంకా మిగిలినదంతా చూడండి మీరే, ఇట్లా క్లీన్ చేసి పెట్టేసినాను. ఇంకా నెక్స్ట్ చెట్లు తీసుకొని వచ్చి పెట్టేసేది లేదు. యాక్చువల్లీ మాకు దగ్గరలో ఉన్న అన్ని దగ్గరికి పోయేసి వచ్చినానా, కానీ బాగలేవన్నమాట మొక్కలు. అంటే స్టాక్ కొత్తగా వస్తుంది, ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేస్తారు వాళ్ళు, మేబీ కడియమో సంథింగ్ కేరళ నుంచి అనుకుంటా. అప్పుడు పోయినామనుకో మనకు మంచి కొత్త చెట్లు, ఫ్రెష్ హెల్దీ చెట్లు దొరుకుతాయి. స్టాక్ అంతా అయిపోయినప్పుడు పోయినామనుకో మనకేమంత దొరకవు అనమాట. అందుకే ఎప్పుడైనా సరే స్టాక్ ఉన్నప్పుడు పోలా. ఆ స్టాక్ వచ్చిన తర్వాత తీసుకొని వద్దామని వెయిట్ చేస్తున్నాను. సో మనం లాస్ట్ టైం తులసి చెట్టు పెట్టినప్పుడు కదా చిన్న కొమ్మని పెట్టినాము, అది బతుకుతుందో బతుకదో అనుకున్నాం. కానీ చూసినారా ఎంత మంచిగా చుట్టూ బ్రాంచెస్ వచ్చిందో, చాలా బాగుంది కదా. సో అట్లా చాలామంది బయట కొనుక్కుంటారు, కొనుక్కోవాల్సిన పనేం లేదు. ఇంట్లోనే కొన్ని విత్తనాలు వేసుకున్నారంటే వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి ఒక బ్యూటిఫుల్, మీకు చాలా రోజుల తర్వాత చూడండి ఒక రెడ్ కలర్ గులాబీ అయితే పూస్తుంది. ఇటు సైడ్ కూడా ఇంకొకటి. సో అందుకే అనమాట, లేకంటే చెట్లు లేట్ అయిపోయినాయి తీసుకొని రావడానికి. వాళ్ళు స్టాక్ లేదని ఇంకా ఏదో ఒకటి ఆడుండేటివన్నీ తీసుకొని వచ్చినామనుకో అవేమి బాగుండవు అనమాట. అంటే ఎట్లా చెప్పాలా మీకు, అవి చెట్లు తెచ్చుకున్నా బతకవు, చచ్చిపోతాయి. అట్లా చాలా సార్లు చచ్చిపోయినాయి. నాకు ఇప్పుడున్న ఈ గులాబీ చెట్లు కూడా అంతే. ఇంతకుముందు చాలా చెట్లు చచ్చిపోయిన తర్వాత ఇవి తెచ్చుకున్న తర్వాత ఇవి బాగున్నాయి అనమాట. అందుకే స్టాక్ వచ్చినప్పుడు పోయినామనుకో, అంటే కొత్త మొక్కలు వస్తాయి, అవి అయితే మంచి హెల్దీగా ఉంటాయి. అవి వచ్చినప్పుడు పోయినామనుకో మనకు మంచి మొక్కలు దొరుకుతాయి.
బాగా పెంచుకోవచ్చు అని అందుకే ఆ కుంపట్లన్నీ ఖాళీ చేసి పెట్టుకున్నా. కనీసం అంటే ఒక 15 లేకపోతే ఒక 6-7 అంటే అన్ని రకాలు అనుకోండి, ఎల్లో, వైట్, బ్రౌన్ అన్ని రకాల చామంతిలు, ఇంకొక 2 గులాబీలు తెస్తా. అంటే ఇప్పుడు ఇది మల్టీ కలర్ ఆరెంజ్ కదా, ఇదే పింక్ కలర్ ఉంటుంది. నేను ఆన్లైన్లో చూసినాను, అది అడిగినాను అనమాట నెక్స్ట్ టైం తెప్పిమని. సో వాళ్ళు తెప్పించినారంటే ఇట్లాంటిది ఒక మొక్క తెచ్చుకుంటే, ఈ మొక్క చూడండి ఎంత మంచిగా పెరిగిందో, ఎన్ని పువ్వులు ఇస్తుంది అనమాట. మీకు ఇంకా ఈ ఆరెంజ్ కూడా చూడండి ఎంత క్యూట్గా ఉందో, చూసేకి ఎంత కలర్ఫుల్. మన దగ్గర మంచి క్వాలిటీ మొక్కలు వస్తాయన్నమాట. సో అందుకే నెక్స్ట్ టైం ఇంకా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. స్టాక్ వచ్చినప్పుడు పోయి తెచ్చుకొని మొక్కలు పెట్టేసుకుంటా ఆ ఖాళీ కుంపట్లలో. ఇంక ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ గులాబీ చెట్లు బాగానే వస్తున్నాయి. మీరు చూడండి, ఈ గులాబీ చెట్లు అయితే బాగా పెరుగుతున్నాయి అన్నమాట. ఎందుకంటే మనం మంచిగా ఆవు పేడ కానీ పెరుగు అవన్నీ ఇచ్చినాము. సో అందుకే మంచిగా పెరుగుతున్నాయి. సో ఇంకా దీనిలతో పాటు కొత్త మొక్కలు తీసుకొని వస్తాను తొందరలో. సో ఆ కొత్త మొక్కల కోసమే అనమాట ఈ కుంపట్లన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా కొత్త మొక్కలు వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టేస్తే మన గార్డెన్ మంచి కలర్ఫుల్గా ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఒక గార్డెన్ టూర్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఇంకా మనము లాస్ట్ టైం తీసుకున్నాం కదా, ఇవి ఇంకా ఎండాలంట. చలికాలం కాబట్టి మెత్తగా ఉన్నాయి. ఇవి ఫుల్ ఎండాలంటే కనీసం ఒక 10 days పడుతుంది. సో అందుకే ఎండిపోయే వరకు వెయిట్ చేస్తున్నాను. సో ఇది గైస్ మన వీడియో. ఇంకా వీటన్నిటిలోకి కొత్త మొక్కలు తెచ్చిన తర్వాత మీకు మంచిగా గార్డెన్ టూర్ చూపిస్తాను, భలే ఉంటుంది. సో మంచిగా అటు సైడ్ అన్ని చామంతులు వస్తాయి, ఇటు సైడ్ అంతా మంచిగా ఒక పింక్ రోజా తెచ్చుకుంటాను అనమాట మల్టీ కలర్లో. చెప్పినాను కదా మీకు, ఆరెంజ్ కాస్తుంది కదా అట్లా, అది ఎన్ని పువ్వులు కాస్తుందో సో అట్లాంటిదే పింక్ది ఉంటుంది, అది తెచ్చుకుంటాను. ఓకే, మరి ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోకి అయితే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.